అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ధ్యాన వాక్యం దేవుని మాట. యవనస్తులారా వినండి. యవనస్తులారా నా మనవి, మీరు ఉపవాసం ఉంటున్నారా? అంటే యవనస్తులు కూడికలలో ఉపవాస ప్రార్థన చేయాలని ఎవరు సేవకులు చెప్పరు. వాళ్ళు చేసేది ఏంటంటే ఆట పాట వాయిద్యాలు, ఇవి యవనస్తుల కూడికలో జరుగుతూ ఉంటాయి. అది సహజమే. ప్రతి యవనస్తుల కూడికలో ఇవే ఉంటాయి. మంచి డ్రెస్సింగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు సంతోషంగా ఉత్సాహంగా ఆ యూత్ మీటింగ్కి వస్తూ ఉంటారు. కానీ యవనస్తుల అలవాట్లు, వారి యొక్క ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకే నేను ఈ రోజున ఈ మాట చెప్తూ ఉన్నాను. మీరు మీ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోవాలన్నా, మీ మాట, మీ చూపు, మీ నడవడిక, ఇవన్నీ కూడా సరిచేయాలన్నా ఆ దేవాతి దేవుడే మీ పట్ల ఉండి చేయగలడు. కాబట్టి నీవు ప్రార్థన చేసేటప్పుడు నీవు దేవుణ్ణి అడగాలి, అయ్యా నా ప్రవర్తన నీ ఎడల ఎలా ఉంది? ఒకవేళ నేను నీ దృష్టిలో సరిగ్గా లేకపోతే నన్ను సరిచేయి. దేవుని బిడ్డలారా, యవనస్తుల కూడిక కొన్ని సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నాయి. కానీ యవనస్తులకు హెచ్చరిక మాటలు సేవకులు చెప్పరు. కాబట్టి నేను మీ తండ్రి వలె నేను ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను. మీ తల్లిదండ్రులు కూడా ఈ మాట మీకు చెప్పాలంటే భయపడుతుంటారు. ఎందుకు అనంటే వాక్యంలో యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని బైబిల్లో ఉన్నది. కాబట్టి అది వాక్యమే చెప్తూ ఉంది. నా చేతులలో లేదు నిన్ను సరిచేయడం, మీ తల్లిదండ్రుల చేతుల్లో లేదు మిమ్మల్ని సరిచేయడం. ఎందుకంటే మీ ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు. నేను ఇలా కావాలి, నేను అలా కావాలి, ఏదో అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటారే తప్ప మీరు అది కాలేరు. ఎందుకు అనంటే మీ యొక్క యవ్వన జీవితము నేడే దేవునికి సమర్పించు. అప్పుడు దేవుడు నీ బాగోగాలన్నీ చూస్తాడు. ఆయన నిన్ను ఎలా ఆశీర్వదించాలో, ఎలా ప్రతి ఒక్కరితో నీవు ప్రేమను సంపాదించుకోవాలో ఆయన నేర్పిస్తాడు. కనుక ఈ యవనస్తుల కూడికలో యవనస్తులకు చెప్పేది ఏంటంటే, నీ యవన జీవితాన్ని కాపాడుకో. ఎలాంటి పాపము నిన్ను ఏలనీయకు. కంటి ద్వారా కానీ, నీ చేష్టల ద్వారా కానీ, నీ తలంపు ద్వారా కానీ, నీ నడక ద్వారా కానీ, నీ పడక ద్వారా కానీ దేవుడు ఈ యొక్క మాటలను ఈ రోజున యవనస్తులందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులను బాధ పెట్టే వారిగా యవనస్తులారా మీరుండకండి. కాబట్టి దేవుడు మాట మీరు వింటే యవనస్తులు మీ ప్రవర్తనను సరిదిద్దుకుంటారు. కాబట్టి మీరు ఈ మాటలను వినాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.